హాయ్ గాయ్స్, వెల్కమ్ టు లిక్తా వ్లాగ్స్. టుడే వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అండి. ఇవాళ పిల్లలతో రొటీన్ అంతా షేర్ చేస్తాను. సతీష్ అయితే స్కూల్కి విఘ్నేష్ వెళ్ళిపోయాడు. సతీష్కి హోలీ సిక్ వచ్చిందనమాట. హోలీ సిక్ అంటే స్కూల్ వాళ్ళు హోలీకి ఫెస్టివల్కి అంటే హాలిడే ఇవ్వలేదు కదా, మనోడు తీసేసుకున్నాడు అనమాట. టయానికి ఏదో ఒకటి రీజన్ దొరికింది. అండ్ అట్లాగే సర్లే రెగ్యులర్గా వీడే వెళ్ళిపోతాడు. యూనిఫామ్స్, సాక్సెస్ అన్నీ సెట్ చేసుకుంటాడు, మంచం మీద పెట్టేసుకుంటాడు డైలీ. విన్నుగాడికి కొద్దిగా బద్ధకం ఉండిద్దేమో కానీ వీడికైతే అసలు అలా ఏమి ఉండదు. చక్క టయానికి అన్నీ చేసుకుంటాడు. వాటర్ బాటిల్స్ ఫిల్ చేసుకుంటాడు, స్నాక్స్ బాక్స్ అన్నీ, ఎవ్రీథింగ్ అసలు ఇంక వీడు సెట్ చేసేసుకొని చక్కగా వెళ్ళిపోతాడు. ఈ మధ్య అయితే పేచీ పెట్టట్లా, ఒక 1-2 months నుంచి. మేబీ హాలిడేస్ వస్తున్నాయని తెలుస్తుందేమో, సమ్మర్ హాలిడేస్, అందుకని అయి ఉంటుంది. ప్రజెంట్ అయితే హోలీ సిక్ అనమాట ఇవాళ సతీష్కి. సతీష్తో ఇవాళ నా వ్లాగ్ ఎట్లా ఉంటుంది అనేది మీతో షేర్ చేస్తాను. మీరైతే స్కిప్ చేయకుండా వ్లాగ్ అంతా వాచ్ చేసి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్. ఇంకెక్కడైతే వాయిస్ డైరెక్ట్గా ఇచ్చాను కానీ అదే కూరగాయల ఆటో, ఉల్లిపాయల ఆటో అట్లా అవి రావడం వల్ల అదొక డిస్టర్బెన్స్గా ఉంది. సో అది మ్యూట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడైతే ప్రజెంట్ అయితే ఇంకా గుడ్లు, చామదుంపలు పులుసు పెడదామని చెప్పి అవి అయితే ఉడకపెడతాను. చింతపండు నానబెట్ట అదే ఉల్లిపాయలు అవన్నీ ఏమో వాటర్లో వేసి ఉంచా. టీ పెట్టుకున్నా, టీ తాగడం మర్చిపోయా. ఇంకా అట్లాగే చల్లారాక ఇది ఆగాను. ఒక్కోసారి అట్లాగే ఉండిద్ది మైండ్, మతిమరుపు ఎక్కువైపోతుంది ఈ మధ్య. ఈ వ్లాగ్ చివరి వరకు చూడండి, వ్లాగ్ అయితే బాగుండిద్ది. అండ్ ఆ రోజు ఫ్రైడే కాబట్టి పూజ చేసుకోవాలి. సో దట్ ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకోవాలి. సతీష్ చూశారు కదా ఎంత గోల్ చేస్తాడో చూడండి. ఇల్లంతా సదురుకుంటూ వస్తాను, మళ్ళీ వెనకాల ఆగమంతా చేస్తూ ఉంటాడు. ట్రైపాడ్తో ఆడుతున్నాడు బాగా, ఏంటో అనుకుంటున్నాడు దాన్ని. ఇంకా పూలావిడి ఇల్లమ్మట అమ్మడానికి వస్తే ఇంకా ఆవిడ దగ్గరే బయలకు తీసేసుకున్నాను. మ్యాక్సిమం ఫ్రైడే, ట్యూస్డే, మంగళవారం అట్లా వస్తూనే ఉంటారు. మాకు కూరగాయలైనా, నాన్ వెజ్, చేపలు, రొయ్యలు అట్లాంటివి అమ్మడానికి వస్తూ ఉంటారు ఇల్లమ్మట. ఇంకా అక్కడైతే తీసేసుకుంటాం ఏమన్నా కావాలంటే. సెంటర్కి కూడా వెళ్ళే పని ఉండదు. ఇంకెక్కడైతే ఫ్రెష్గా దేవుడికి పూలైతే తీసేసుకున్నాను. కవర్ వంట అయితే స్టార్ట్ చేసేయాలి. సతీష్ ఇంట్లోనే కాబట్టి వాటితో ఏం పేచీ లేదు. వాటితో పాటు ఒక 2 ఇడ్లీ తిన్నాడు. అంట్లన్నీ తోమేసా. ఇంక ఇదే పని, తిరగా పడి ఆడుతూ ఉంటాడు. ఇంకా గుడ్లు పులుసు కూడా పెట్టేశాను, చామదుంపల గుడ్లు. విన్నుగాడికైతే క్యారేజీ కూడా కట్టేసా. దేవుడికి ఇంకా నైవేద్యం ఏం చేయలేదు, బాయిల్ చేసి ఉంచాను. దేవుడికి అయితే వ్లాగ్ కంటిన్యూ అయ్యేది. ఈ చీర అయితే 6 years బ్యాక్ దండి. శారీ మీద వర్క్ అయితే ఇట్లా ఊళ్ళతో చేసి ఉన్నారు. బాగుంది చీర అయితే. ఇక్కడైతే టైం 12 o'clock అట్లా అవుతుంది, 12:10. నేనైతే ఇడ్లీ తినేస్తున్నాను. సతీష్కి ఏమో అన్నం తినిపించేస్తున్నాను ఇంకా.
నేను ఓన్గా తింటాను మమ్మీ ఇచ్చే అని చెప్పంటే ఇంకా ఇచ్చాను. తింటానని చెప్పేసి తీసుకున్నాడు కానీ తినలేదు, నేనే తినిపించాను. నేనైతే ఇడ్లీలోకి చామదుంపలు పులుసు కూడా కొద్దిగా వేసుకున్నాను. నాకు పులుసులు అంటే ఎక్కువ ఇష్టం. ఇంకా చట్నీ ఏం లేదు, సో ధనియాల కారం ఉంటే ఇంకా అది వేసుకొని తినేస్తున్నాను. నాదంతా రొటీన్ ఇట్లాగే ఉండిద్దండి. కొద్దిగా టిఫిన్ అయితే లేట్ అయ్యిద్ది, ఒక్కోసారి టిఫిన్ స్కిప్ చేసేస్తాను కూడా. ఆఫ్టర్నూన్ ఒకేసారి లంచ్ అయితే చేసేస్తూ ఉంటాను. ఇంకా సతీష్ ఉన్నాడు కదా, అండ్ అట్లా ఇడ్లీ కదా, ఇడ్లీ ముందే వాయి పెట్టేసి ఉంచుకుంటాం కాబట్టి ఇంకా వేస్ట్ అవుతాయని తింటున్నా, లేదంటే ఇంకా ఒకసారి అన్నమైనా తినేసేదాన్ని. ఇంకా ఫ్రైడే హోలీ వచ్చింది కదా, పిల్లలకి స్కూల్ అయితే ఉంది. స్కూల్కి వెళ్ళి వచ్చేసాక హోలీ అయితే ఎంజాయ్ చేశారు. అంటే విన్నుగాడు ఒక్కడే వెళ్ళాలండి, మా వాడికి బాగోక చిన్నోడు వెళ్ళలేదు కదా. వ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉండిద్ది చూసి. ఫ్రెండ్స్ ఆకలి మీద ఉన్నా కదా, 6 ఇడ్లీ వేసేసుకున్నాం. ఇప్పుడైతే తినేస్తున్నాం. టైం వచ్చేసి 12:10 అయింది టైం. నాకు తెలుసు ఎగ్జాక్ట్లీ క్యారేజీలు కట్టి ఒకరికైనా ఇద్దరికైనా అదే పని అదే వంట కదా. సతీష్ వెళ్ళకపోయినా వినుగట్టి క్యారేజీ కట్టి ఇల్లు క్లీన్ చేసుకొని పూజ చేసుకునే వాటికి మ్యాక్సిమం 11:40 కల్లా చేసేస్తా పూజ. ఎప్పుడు అది విషయం. వ్లాగ్ అయితే కంటిన్యూ అయ్యిద్ది, చూస్తుండండి మీరైతే. అండ్ గైస్ తింటానని కలిపాడు కదా, చూసారా? కోడి గెలికిద్ది కదా, అట్ట గెలికి వదిలేసాడు. సిగ్గుసరం లేదు అసలు. రా రా తినిపించేస్తారా? అయ్యో ఇంట్లో అందుకే ఉంచను వీడిని. మధ్యాహ్నం నుంచి అల్లరి చేస్తే వదిలిపెట్టేసి వస్తాను. పంకజ్ వాళ్ళ మిస్ నెంబర్ తెలుసు కదా గైస్, మీకు ఫోన్ చేసి చెప్పేయండి. సతీష్ గారు చెప్పాలా? సారీ చెప్పు మరి. సారీ ఇంత అన్నం వదిలేశాడు మా అబ్బాయి. అలా తింటాడు తిండి. అది టిఫిన్ చేశాక టీ తాగితే, ఇక్కడైతే టీ వచ్చి పెట్టుకొని టీ అయితే తాగేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి గోరింటాకు మా తోడుకోళ్ళ వాళ్ళు ఇస్తే ఇంకా అది పెట్టుకున్నా. లైట్గా పండింది అంతే. విన్ను వాడు స్కూల్కి వెళ్ళొచ్చాడు. ఇంకా ఈవినింగ్ అయితే హోలీ మస్తు ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలు అయితే. ఇక్కడ చూసారా, ఈ అమ్మాయి అయితే నైబర్ వాళ్ళ అమ్మాయి, అంటే ఇంటి పక్కన వాళ్ళ అమ్మాయి ఎట్లా ఉందో, బాగా పులి వేసుకున్నారు మొత్తం. అదే టయానికి 5 o'clock అట్లా ఆ టయానికే మాకు ఇక్కడ పంపులు కూడా వస్తాయి కదా, ఇంకా ఫుల్గా వాటర్ పట్టుకోవడం, ఉట్టి వాటరే పోసేసుకుంటున్నారు పైనుంచి, ఇంకా నెత్తి మీద నుంచి గుడ్లు కొట్టుకోవడం. ఇట్లా అయితే ఎంజాయ్ చేశారు. హోలీ అంతా చిన్నపిల్లలది అన్నట్టుంది, పెద్దోళ్ళు ఎవరు ఏమి అంతగా చేసుకోలేదు ఇయర్. ఎందుకంటే 6 months ఏమో అవుతుంది ఫ్లడ్స్ వచ్చి మాకు. ఇంకా రికవరీలోనే ఉన్నారు. సెలబ్రేషన్స్ ఏమి అంతగా చేయట్లే ఏ ఫెస్టివల్ ఈసారి. లేదంటే అసలు మామూలుగా అయితే మాకు హోలీ బాగుండిద్ది, ఇక్కడ బాగా చేసుకుంటాము. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఇంకా పిల్లలు అయితే చిన్న పిల్లలు వీళ్ళు అయితే ఎంజాయ్ చేశారు. ఇంకా ఆ రోజు నైట్కి డిన్నర్ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ వండాను, అండ్ అట్లాగే రైస్. వ్లాగ్ అయితే ఇంతే. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.